ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు ఒక వీకెండ్ బ్లాగ్ ని షేర్ చేస్తాను. సాటర్డే అండ్ సండే ఎలా గడిచింది అనేది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు. సో సాటర్డే భుజబంగారం స్కూల్లో పేరెంట్ టీచర్ మీట్ ఉంది. ఇంకా నేను మా హస్బెండ్ వెళ్ళాము. ఈసారి భుజబంగారం కొంచెం టెన్స్డ్ గా ఉన్నాడు. బికాస్ హిందీ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదంట. మార్క్స్ ఎలా వస్తాయో, ఫెయిల్ అయిపోతానేమో మమ్మీ అంటున్నాడు. కానీ ఏం కాదు, బాగానే రాశాడు. అండ్ స్పెషల్లీ నేను మార్క్స్ అంతగా పట్టించుకోను. బికాస్ నాకు మెయిన్ సబ్జెక్ట్ పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. బికాస్ మార్క్స్ 100కి 100 వచ్చినా సరే రేపొద్దున వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా పని చేయాలంటే కంటెంట్ ఇంపార్టెంట్ కానీ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు కదా. సో నా థాట్ ని మీతో షేర్ చేశాను. బట్ మీరేమనుకుంటారు అనేది కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. 7 శనివారాల వ్రతానికి సంబంధించి 5th వీక్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాటర్డే పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. సో ఇది ఆ నెక్స్ట్ డే. మేము వీకెండ్ ఎలా ప్లాన్ చేసుకుంటామంటే ఆ నెక్స్ట్ వీక్ కి కావాల్సిన మీల్ ప్రెప్ అంతా ప్రిపేర్ చేసుకోవడము, లేకపోతే లాస్ట్ వీక్ వి ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడము లాంటివి చేస్తూ ఉంటాము. ఇంకా అదే ప్రాసెస్ లో ఫస్ట్ అయితే వెజిటేబుల్ మార్కెట్ కి వచ్చాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము అని. సో ఇంకా అదే ప్రాసెస్ లో చాలా వరకు ఈసారి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో పాటు చాలా వెజిటేబుల్స్ తీసుకున్నాను. హోప్ఫుల్లీ అవన్నీ ఏవి వేస్ట్ చేయకుండా యూస్ చేస్తానని అనుకుంటున్నా. ఈరోజు ఎక్కడికో తీసుకెళ్తాను. మనం కూడా ఇట్లనే చేయాల్సింది కదా. ఇంకా అలా ఫస్ట్ కావాల్సిన వెజీస్ అన్ని తీసుకొచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఫ్రెష్ గా ఇప్పుడే ఆకుకూరలు తీసుకొచ్చాను కదా. సో మా అత్తగారు అయితే అవన్నీ కట్ చేస్తూ ఉన్నారు. ఈ లోపే వియాన్ బాబు లేచి ఫ్రెష్ అయ్యాడు. ఇంకా వాడు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి వాడికి కరివేపాకు ఇచ్చాను వాళ్ళమని చెప్పి. ఇలా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏ మాత్రం పని లేకుండా వీళ్ళు ఖాళీగా ఉన్నారు అంటే వియాన్ గాడేమో ఆటకెళ్ళిపోతాడు. కానీ మా అత్తగారు ఉన్నారు చూసారా, మామూలుగా కాదనమాట. పక్కనున్న మనుషులందరినీ పిచ్చెక్కించేస్తారు అంటే మళ్ళీ ఇంకేదో అనుకుంటారేమో మీరు. పిచ్చెక్కించడం అంటే ఆవిడ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. అది కూడా ఎలాగా, నేను చిన్నప్పుడు అని మొదలెట్టి ఇప్పుడు దాకా ఏం జరిగిందో మొత్తం అంతా చెప్తారు. అది ఒక్కసారి లేకపోతే 10 సార్లు లేదా 100 సార్లు అంటే ఏమో, నేను ప్రతి రోజు అదే స్టోరీ విని 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 విసిగెక్కిపోయాను. అందుకనే పిచ్చెక్కిచ్చేస్తారు అని చెప్పాను. హోప్ నీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ మా ఆయన ఇంకా బిజీగా ఉన్నారు. ఏమంటే ఆ చెట్ల దగ్గర మొత్తం డ్రై లీవ్స్ అని పడిపోతాయి కదా, అవన్నీ నీట్ గా ఒక దగ్గరికి చేర్చి దానికి ఇంకా మంట పెట్టేస్తారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావు అక్క అంటే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వేడి ఇడ్లీ అలాంగ్ విత్ బొంబాయి చట్నీ. లాస్ట్ టైం బొంబాయి చట్నీ రెసిపీ అడిగారు. నేను ఈ రోజు హడావిడిగా ప్రిపేర్ చేశాను కాబట్టి చూపించలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్ గా షేర్ చేస్తాను. అలా ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ లోపే ఈరోజు సండే కదా, ఆయిల్స్ అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు. నేను ఫ్రీక్వెంట్ గా దీపానికి యూస్ చేసే ఆయిల్ ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటాను. ఈవెన్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటూ ఉంటాను. ఈ రోజు దీపం ఆయిల్ తీసుకున్నాను. హెయిర్ ఆయిల్ మొన్నే తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా మా అత్తగారికి ఫస్ట్ టిఫిన్ పెట్టేసి ఇచ్చామనుకోండి, మంచిగా తినేసి రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ లంచ్ టైంకి లేస్తారు. బయట మా హస్బెండ్ ఈ ఎండలో కష్టపడుతూ ఉన్నారు కదా, చల్లగా మజ్జిగ తాగుతావా అని అడిగితే కాదు వేడిగా టీ పెట్టి అన్నారు. ఇదెక్కడ గోలరా అయినా అనుకున్నా. ఎందుకంటే ఎండలో ఎవరైనా చల్లగా తాగాలనుకుంటారు కానీ దానికి క్వైట్ ఆపోజిట్. అందుకనే కామ్గా ఇంకా టీ పెట్టేసి ఇచ్చేసాను. మంచిగా టీ తాగేసిన తర్వాత ఈ రోజు వీకెండ్ కదా, మా ఇంట్లో ముక్కలేందే ముద్ద దిగదనమాట. ఇంకా దట్టు చికెన్ అది తినకూడదు అంటున్నారు కాబట్టి మటన్ ఏమైనా తీసుకుందాం కదా అని చెప్పేసి వెళ్తున్నాం. యాక్చువల్ గా మటన్ తీసుకుందామనే వెళ్ళాము. కాకపోతే పక్కనే ఫిష్ మార్కెట్ కూడా ఉందన్నమాట. ఇంకా అలా చూస్తున్నాము. ఈ లోపే ఈ 2 పెద్ద చేపలు కనిపించాయి. అవి కూడా వంజరాలంట. వంజరంకి ఏంటంటే ఎక్కువ ముళ్ళులు ఉండవు, ఒకటే మిడిల్ ముళ్ళు ఉంటది అనమాట. కాబట్టి ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండ్ తినడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి అవే తీసుకున్నాం. సో అవి కాస్ట్ అరౌండ్ లైక్ స్టార్టింగే 800 చెప్పారు. కానీ మేము 500కి బార్గెన్ చేసి తీసుకున్నాము. ఇంకా అలా ఫిష్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే రెడీ అయ్యి ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ పండగ చేసుకుంటున్నారు మాకు తెలిసిన వాళ్ళు ఎవరో.
మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. అందుకనే ఫస్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అలా దండం పెట్టుకొని వచ్చేసాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కి వెళ్ళాలి. నైట్ డిన్నర్ లోకి చేపల పులుసు చేద్దాం అనుకున్నాను. ఆ చేపల పులుసు ఏదో పొద్దున్నే పెట్టేశాను అనుకోండి, నైట్ కి మంచిగా ఆ ముక్క ఊరి చేప టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫస్ట్ ఒక మిక్సీ జార్లోని దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, మరాఠీ మొగ్గ, ఇంకా అలానే జాపత్రి, కొంచెం జీలకర్రతో పాటు టొమాటోస్ కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ఫిష్ పులుసుకి మొత్తం ఫ్లేవర్ అంతా కూడా ఆ మసాలా పేస్ట్ లోనే ఉంటుందన్నమాట. ఇంకా అలా మసాలా పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్రతో పాటు కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముక్కలతో పాటు రాళ్ళుప్పు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ రోజు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను. అంటే అమ్మవారి పండక్కి పిలిచారు కదా, టెంపుల్ కి వెళ్తాము, ఎలానో కొత్త డ్రెస్ మన సంక్రాంతికి తీసుకున్నది ఉందన్నమాట. ఇంకా అదే వేసుకున్నాను. ఇంతకీ ఈ డ్రెస్ ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి. ఇంక ఇగోండి ఈలోగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అదేంటక్క అంత ఆయిల్ యాడ్ చేసావు అనుకోవద్దు, ఎందుకంటే ఈ పులుసు కూరల్లో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. సరే ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ లోని ఈ టొమాటోస్ అన్ని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ప్రాసెస్ లోనే టేస్ట్ చాలా వేరీ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్ లో కనుక పెట్టేసి ఫ్రై చేస్తే మసాలాలన్నీ మాడిపోయి కర్రీ టేస్ట్ చేదుగా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మరీ ఎక్కువ పులుసు లాగా చేయట్లేదు, పులుసే గానీ దగ్గరికి గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట. అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇంకా చింతపండు రసం యాడ్ చేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేయండి, సరిపోతే పర్వాలేదు, ఇన్ కేస్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ పులుసు ఒక 2-3 మినిట్స్ అలా కొంచెం రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగిన తర్వాత ఇందులోని చేప ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత జస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. చేప ఈజీగానే ఉడికిపోతుంది అనమాట. కాకపోతే ఫస్ట్ ఒక్కసారి వేయంగానే మిక్స్ చేయండి అంతే. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడు గరిటె పెట్టద్దు, పెడితే చేప ముక్క విరిగిపోతుంది. ఇంక ఈ రోజు కొంచెం పెద్ద చేప తీసుకున్నాము. కొన్ని ముక్కలు అయితే పులుసు పెట్టేశాను అండ్ ఇంకొన్ని ముక్కలు ఫ్రై చేద్దాం కదా అని చెప్పేసి మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. సరే ఇంకా మ్యారినేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడర్ తో పాటు గరం మసాలా పౌడర్, ఇంకా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు యాడ్ చేశాను. ఇవన్నీ మిక్స్ అవడానికి మీరు కావాలి అంటే ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ తోని మిక్స్ చేశాను అనమాట. ఫస్ట్ మసాలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఆ మసాలాని చేపలకి పట్టించేసా. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ చేపల్ని ఫ్రై చేయట్లేదు, జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. తినే ముందు ఈవినింగ్ అలా ఫ్రై చేస్తాను అనమాట. అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా చేపలన్నీ మ్యారినేట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంక ఈ లోపు అమెజాన్ పార్సెల్ వచ్చింది. రీసెంట్ గా నేను సెలూన్ కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ ఏంటంటే వెళ్ళిన ప్రతిసారి ఒక 5,000 లాగా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఎందుకులే రిస్క్, ఇంట్లోనే మనం హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఐ స్టార్టెడ్ యూజింగ్ డర్మ్ డాక్ ప్రొడక్ట్స్. ఈసారి నా స్కిన్ కేర్ అంతా మొత్తం డర్మ్ డాక్ నుంచే పర్చేస్ చేశాను. దీని గురించి రివ్యూ అంటారా, అప్పుడే షేర్ చేయనండి, బికాజ్ ఇది 1 వీక్ అయింది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి. వన్స్ ఒక 1 మంత్ అయిన తర్వాత అప్పుడు దీని గురించి రివ్యూ షేర్ చేస్తా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 2% కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ అనమాట. సో నేను తెప్పించుకున్న ప్రోడక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ 2% కోజిక్ యాసిడ్ ఉన్నది. ఫేస్ వాష్, నైట్ క్రీమ్, తర్వాత సీరం కూడా అదే తెప్పించాను. అలా ఒక చిన్న అన్బాక్సింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ చేపల పులుసు టేస్ట్ చేస్తే కారం తక్కువ అనిపించింది, అందుకనే మళ్ళీ ఇంకొక స్పూన్ కారం యాడ్ చేశాను. ఇంకా కారం వేసిన తర్వాత ఇంకొక 5-10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ లో కరివేపాకు యాడ్ చేసి గార్నిష్ చేసేసుకోవడమే, అంతే. వేడివేడి చేపల పులుసు రెడీ. ఇందాక చెప్పాను కదా మేము ఫంక్షన్ కి వెళ్తామని, మాతో పాటు అత్తయ్య రావట్లేదనమాట. సో తను ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆవిడికి ఫస్ట్ అన్నం పెట్టేస్తున్నాను. వేడివేడి అన్నంలోని చేపల పులుసు వేసుకొని తింటే అబ్బబ్బబ్బా భలే ఉంది. ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ టైం 12:30 అవుతున్నట్టుందేమో అంతే, కానీ బయట ఎండ చూసారా ఎంత బీభత్సంగా ఉండిందో. మేము ఇంకా పొద్దున్న కూడా ఏసీ ఆన్ చేయడం స్టార్ట్ చేసేసాము. నా బాడీ ఏంటంటే ఆఫ్టర్ ప్లాస్టిక్ సర్జరీ ఏమాత్రం కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయినా సరే, సర్జరీ అయిన ఏరియా తర్వాత స్టిచెస్ అవన్నీ కూడా మండిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఎండాకాలంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా బర్నింగ్ సెన్సేషన్ తట్టుకోలేక ఏసీలోనే ఉంటానన్నమాట వీలైనంత వరకు. సో అది ఇంక ఇక్కడైతే ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత భుజ బంగారం కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాడు. నా హస్బెండ్ అయితే ఆరాంగా పడుకున్నారు. బికాజ్ ఆయన వీక్ మొత్తం చాలా బిజీగా ఉంటారు అటు ఇటు తిరుగుతూ. కాబట్టి వీకెండ్ వచ్చిందంటే ఆరాంగా పడుకోవడానికే ట్రై చేస్తారు.
ఇంకా టైంలో నాకు డిస్టర్బ్ చేయాలని కూడా అనిపించదు, ఎందుకంటే చిన్న పిల్లల్లో భలే క్యూట్ గా పడుకుంటాడు. అందుకనే ఈ గ్యాప్ లో నేను నా కొడుకు మంచిగా మూమెంట్స్ అండ్ టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇంక ఈ రోజు అయితే నేను భుజ్ బంగారం కలిసి మంచిగా ఇలా బిల్డింగ్ బ్లాక్స్ తో కాసేపు ఆడుకున్నాము. ఆ తర్వాత నాకు కూడా నిద్ర వస్తుంది, కాకపోతే ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నైట్ కి పడుకోను, అందుకని చెప్పేసి మంచిగా ఈయన జుట్టుతో ఆడుకుంటూ ఉన్నాను. ఈయనేమో ఫుల్ డీప్ స్లీప్ అన్నమాట, ఎంత పిలకేసినా ఏం చేసినా లేవరు, కాబట్టి మంచిగా ఆడుకుంటూ కూర్చున్నాను. స్పెషలీ బాయ్ మామ్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి అదే పనిగా ఆడపిల్లలు కావాలి అని కోరుకుంటది. సో మేమేంటంటే అబ్బాయిలు పుట్టిన తర్వాత వీలైనంత వరకు వాళ్ళని అమ్మాయిలాగా రెడీ చేస్తూ ఉంటాము. ఇంకా అలా రెడీ చేసిన తర్వాత ఎంత మురిసిపోతామంటే భలే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఓన్లీ బాయ్ మమ్మీస్ కే అర్థమవుతుంది, అంతే కదా. ఎంతమంది ఈ పాయింట్ కి అగ్రీ అవుతారు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా అలా ఈయన పిలకతో ఆడుతున్నానే గానీ ఎంతసేపటికి టైం అవ్వదే, అప్పటికి ఇంకా టైం 3:30 అయినట్టుందేమో అంతే. ఒక పక్కేమో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, పడుకుండి పోతానేమో అని భయం వేసి వెంటనే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి పొద్దున్న ఫిష్ మ్యారినేట్ చేశాను కదా నైట్ డిన్నర్ లోకి ఫ్రై చేద్దామని చెప్పేసి, సో ఆ ఫిష్ ఫ్రై ఏదో ఇప్పుడే ప్రిపేర్ చేసేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఎప్పుడు ఇలా తక్కువ ఆయిల్ యాడ్ చేసి ఫిష్ ఫ్రై చేస్తూ ఉంటాను, మరీ డీప్ ఫ్రై లాంటివి చేయను అనమాట. ఇంక ఇగోండి వేడివేడిగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది, టేస్ట్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఆవు వచ్చింది, సో ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉండిపోయాయి, అవన్నీ కూడా ఇంకా ఆవుకి పెట్టేస్తున్నాం. మా ఇంటికి ఒక కుక్క వస్తుంది తెలుసు కదా, పొట్టిది. అది పొట్టి అని పిలవగానే ఎలా అయితే వస్తుందో ఈ ఆవు కూడా అనగానే వెంటనే వచ్చేస్తుంది అనమాట. అది కూడా మా ఆయన పిలిస్తేనే వస్తాయి, నేను పిలిస్తే ఎంత గింజుకున్నా రావు. తినవా ఏంటి నువ్వు కూడా? నీకు కూడా నాలా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? వేసేయాలి ఇవి, ఇదో బేటా. నువ్వు కూడా నేను బేటా అని పిలుస్తున్నాను నేను. నువ్వెందుకు అరుస్తున్నావు? ఇంకా అదే రోజు అమ్మ వాళ్ళు వచ్చారు, ఏమంటే మా కోసం స్కూటీ తీసుకొచ్చారనమాట. ఇదేంటి స్కూటీ సడన్ గా అనుకుంటున్నారా, చెప్తాను. ఆ వీడియోస్ యాక్చువల్ గా ముందే పోస్ట్ చేయాలి, కాకపోతే ఎడిటింగ్ అవ్వక ఇంకా లేట్ చేస్తూ వచ్చాను. సో వన్స్ ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్లీ నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాం. వాళ్ళని వైజాగ్ లో డ్రాప్ చేసేసి మళ్ళీ మేము గాజువాక వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే భుజ్ బంగారానికి రిపోర్ట్ కార్డ్ గుర్తొచ్చింది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి, రిపోర్ట్ కార్డ్ మీద సైన్ పెట్టకపోతే స్కూల్లోకి టీచర్ అలౌ చేయరు, అందుకనే జాగ్రత్తగా రిపోర్ట్ కార్డ్ తీసుకుని వెళ్ళి వాళ్ళ డాడీకి చూపించాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే సూపర్ హ్యాపీ, బికాస్ వీడు కొంచెమైనా మంచిగా అర్థం చేసుకొని చదువుకుంటున్నాడు కాబట్టి. ఇంకా అలా టీచర్ రివ్యూ ఏం రాశారో చెక్ చేసి సైన్ చేసేసారు. తర్వాత ఇంకా వెంటనే వీడికి స్నానం చేయించేసి అన్నం తినిపించేసి పడుకోబెట్టేశాను, బికాస్ ఆ నెక్స్ట్ డే నుంచే స్కూల్స్ కదా. వాడు ఇంకా చెప్పిన టైంకి పడుకుంటాడా అంటే అస్సలు కాదు, మోస్ట్లీ బై 9 o'clock పడుకుంటాడు అనమాట. ఇంకా పడుకునేటప్పుడు ఇలా ఏదో ఒక గేమ్ ఆడుకుంటా ఉంటాము. ఈ రోజు అయితే థమ్ ఫింగర్ గేమ్ ఆడుకున్నాం. సో యా, ఇలా మొత్తానికి మా వీకెండ్ గడిచింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Don't forget to press the bell icon for more videos. Once again, thank you all so much for watching this video till the end. I will see you all in my next video. Until then, take care and bye-bye.